సంప్రదాయ పంటల కష్టాలను చూసిన రైతు కొత్త ఆలోచన చేశాడు. పత్తి, సోయా లాంటి పంటలకే పరిమితం కాకుండా కూరగాయల సాగులో అడుగుపెట్టాడు. వచ్చిన దిగుబడులను స్థానికంగా ఉండే రైతు బజారులో కూర్చొని నేరుగా అమ్మటంతో అధిక లాభాలు వస్తున్నాయి. సంప్రదాయ పంటలతో పోల్చితే కూరగాయల సాగు లాభదాయకంగా ఉందంటున్నారు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతు. ఏటికా ఏడు పంటల సాగులో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, దిగుబడులు తగ్గుతున్నాయి. వచ్చిన దిగుబడులకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు రైతులు. ఈ కోవలోనే ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామ రైతు పెంటా దేవిదాస్ మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే కూరగాయలను ఎకరంలో సాగు చేపట్టారు. మరో ఎకరన్నరలో పత్తి పంటను సాగు చేశారు. వచ్చిన కూరగాయల దిగుబడిని రైతు బజార్లలో సొంతంగా అమ్ముతూ అధిక లాభాలను గడిస్తున్నారు. నాకు 2.5 ఎకరాల భూమి ఉన్నది. అందులో ఎకరము కూరగాయలు పండిస్తాను. అందులో టమాటా, మిర్చి, కాకర, బెండ మరియు బీర ఈ కూరగాయల్ని పండిస్తాను. పండించి స్వయంగా రైతు బజారుకు వెళ్ళి అక్కడ కూర్చుండి అమ్మడం జరుగుతుంది. ఇక ఈ కూలీలు లేక ఇద్దరు భార్యాభర్తలు చేస్తున్నాం కాబట్టి ఎంతో అంత కొద్దిగా గిట్టుబాటు వస్తున్నది. డ్రిప్ సిస్టము గవర్నమెంట్ సబ్సిడీ వల్ల రావడం జరిగింది. 1,25,000 డ్రిప్కు మొత్తం ఉంటే నేను 25,000 కట్టడం జరిగింది. గవర్నమెంట్ నాకు ₹1,00,000 సబ్సిడీ ఇచ్చి మొత్తం 2.5 ఎకరాలు నాకు డ్రిప్ ఇవ్వడం జరిగింది. అందులో ఎకరంన్నర పత్తి వేశాను, ఎకరం కూరగాయలు పండించడం జరుగుతున్నది. టమాటా ఇప్పుడైతే రైతుల దగ్గరికి చాలా మంది దగ్గర రైతులు రావడం లేదు కాబట్టి టమాటా ఇప్పుడు అక్కడ ₹50 కిలో, ₹60 కిలో అమ్మడం జరుగుతున్నది. వంకాయ కూడా ₹50 కేజీ పోతున్నది. మిర్చి ₹100 పోతున్నది ప్రస్తుతము. కాకరకాయ ₹60 పోతున్నది. బెండకాయ 40 నుంచి 50 కేజీల రూపాయల కిలో పోతున్నది. ఎంతో అంత పత్తి, సోయా కన్నా కూరగాయలు మేలే అనిపిస్తున్నది. అందుకొరకే ఈ కూరగాయల వరకు మొగ్గు చూపిస్తున్నాం. ఈ విధంగానే అందరు రైతులు పత్తి, సోయా అటు వెళ్లకుండా కూరగాయలు సాగు చేసి మంచిని దిగుబడి చేయగలరని